విజయనగరం జిల్లాలో జరిగిన వ్యాపారి హత్యపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు దారి తీశాయన్న కోణంలో వివరాలు సేకరిస్తూ ఉన్నారు. వ్యాపార భాగస్వాములను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. పార్వతీపురంలో ఈ దారుణం జరిగింది. జనశక్తి కాలనీలో జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పార్వతీపురంలో సుమిత్ర డిపార్ట్మెంటల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు మురళి. అయితే ఈ తెల్లవారుజామున ఇంట్లో ఉన్న మురళిపై దుండగులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ మురళి స్పాట్లోనే కుప్పకూలిపోయాడు. శబ్దం వల్ల చుట్టుపక్కల వాళ్లు స్పాట్కి చేరుకుని కొన ఊపిరితో ఉన్న మురళిని ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయాడు. అయితే దాడి సమయంలో శబ్దం రావడంతో దుండగులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. సంఘటన ప్రదేశంలో ఓ తూటా కూడా దొరికింది. హెల్మెట్ పెట్టుకుని బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్పాట్లో దొరికిన తూటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మురళి వ్యాపార రీత్యా కొన్నేళ్ల క్రితం పార్వతీపురంలో స్థిరపడ్డాడు. సుమిత్ర డిపార్ట్మెంటల్ స్టోర్, సుదర్శన్ క్లాత్ స్టోర్, ఫుడ్ గార్డెన్ పేర్లతో మరికొందరితో కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులు. ఎనిమిదిన్నరకు వచ్చేసి ఫోన్ వస్తే నేను గంటలో బయలుదేరి ఇక్కడ 9:30 ఆ టైంకి ఇక్కడ చేరుకున్నాను. నేను వచ్చేసరికి గవర్నమెంట్ హాస్పిటల్లో మా తమ్ముడు బాడీ ఉంది. అక్కడ ఫస్ట్ నేను ఏం జరిగిందంటే ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఏం జరిగింది మాకు తెలియదు అన్నారు. తర్వాతనేమో ఎస్ఐ గారు స్పాట్కి వచ్చి చూసి అక్కడ బుల్లెట్ ఇవన్నీ చూసి ఇది ఎవరు షూట్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాతనేమో మేము ఎఫ్ఐఆర్ అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాతనేమో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ ఉన్నారు. అయితే మురళి వివాదరహితుడు కావడంతో వ్యాపార గొడవలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న కుమార్ రాజా, వాసు, ప్రసాద్, సాయిలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. ఈయనకి ఎవరైనా శత్రువులు ఎవరు ఉన్నారో ఏమైనా దాని బిజినెస్ యాక్టివిటీలో కానీ ఆయన అదర్ యాక్టివిటీలు కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారనే దానిపై మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. అది ప్రస్తుతానికి ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉందనే దానిపై మేము ముందుకు వెళ్తున్నాం. క్రూజ్ టీము వచ్చారు, విజిట్ చేశారు. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ రాత్రి నుండి స్టార్ట్ చేసాం. చాలా పార్టీస్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇక ఆనవాళ్లను చూసి ఎవరో ప్రత్యర్థులే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. మురళికి వ్యాపారంలో ఏవైనా తగాదాలు ఉన్నాయా? స్టోర్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏమైనా ఈ పని చేశారా? లేక స్టోర్లో ఉన్న డబ్బులను దోచుకునేందుకు వచ్చిన దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక్కడ రానే కూడా